దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేలిషు ధృతాదివరాహలీలం ఉల్లాఖనోత్ఫణఫణాధరగీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామి. విద్యా కైరవ కౌముదీం శృతిశిరస్సీమంతముక్తావళీం దారాన్ పద్మభువః త్రిలోకజననీం వందే గిరాం దేవతాం. యత్పాదాబ్జనమస్క్రియా సుకృతినాం సారస్వత ప్రక్రియా బీజన్యాసభువో భవంతి కవితా నాట్యైకజీవాతవః. చతుర్ముఖముఖాంభోజవనం సవధుర్మమ మానసే రమతాం నిత్యం సర్వశుక్లా సరస్వతీ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్భాగవతం ప్రథమ స్కంధంలో ద్వితీయాధ్యాయం పాలన చేశాం. దాని విశ్లేషణ ఇవాళ మనం చేసుకోబోతున్నాం. మనం చెప్పినట్టుగా శ్రీమద్భాగవత మహాపురాణం యొక్క అవతరణానికి అవసరమైనటువంటి పునాదిరాళ్ళు భరంతు పోయటం, దిమ్మెసి కొట్టడం ఇలాంటివి మొదటి ఐదు అధ్యాయములలో బాగా నిర్వహింపబడ్డాయి. ఆ ఐదింట్లోనూ ఈ రెండవ అధ్యాయం ఉన్నదే చాలా ప్రధానమైంది. టర్నింగ్ పాయింట్ అంటాడు, మలుపు కొయ్యటం అంటారు. ఈ మధ్య యూటర్న్ అని బాగా ప్రసిద్ధిలోకి వచ్చింది. అది మనకు ఈ ద్వితీయాధ్యాయంలో బాగా విస్పష్టమవుతున్నది. దీనికి ముందు ధర్మము జ్ఞానానికి అంగం. ఆ ధర్మము నిష్కామ ధర్మ కర్మాచరణం కావాలి. అది భక్తి ద్వారా జ్ఞానప్రదం అవుతుంది. భక్తి తేనె లాంటిది. శీతోపలాచూరణం జలుబు దగ్గు తగ్గించడానికి ఔషధం ఎలా ఉందో ఆ విధంగా సేవ్యమానమైనటువంటి ఈ ఉపాసనా ప్రకరణము భక్తి అనే తేనెతో రంగరించబడినప్పుడు ధర్మకర్మాచరణం అనేది ఆసక్తికరమై, మధురమై, ఆనందప్రదమై మనుషులను ధన్యులను చేస్తుంది. దీనిలో విశేషం ఏమిటి? మనుస్మృతి, శ్రీమద్ రామాయణం, మహాభారతముల తర్వాత వచ్చిన గ్రంథం ఇది. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, గీత తర్వాత వచ్చిన గ్రంథం అని చెప్పుకున్నాం మనం. వారిలో లేనటువంటిది లేదా అంతర్గతంగా ఉన్నటువంటిది శ్రీమద్ భాగవతం మహాపురాణం యొక్క ఆవశ్యకతను తెలియజేసేటందుకు ఉపక్రమంగా ఉపయోగించేటువంటి ముఖ్యమైన బిందువులనుగా పాయింట్స్ మనకు ఈ అధ్యాయంలో గోచరమవుతున్నాయి. గట్టిగా 2 గంటలు చెప్పుకున్నా కూడా టూకీగానే చెప్పినామే అనిపించుతుంది. అంత సారవంతమైన ఘట్టము ఈ 2వ అధ్యాయం. క్రితంసారి చెప్పుకున్నట్టుగా మొదటి అధ్యాయంలో శౌనక మహర్షి సూతుల వారిని 6 ప్రశ్నలను అడిగి ఉన్నాడు. 2 ప్రశ్నలకు సమాధానం ఒకటి అని చెప్పుకున్నాం మనం. తర్వాత 3-4 ప్రశ్నలకు సమాధానం ఈ ద్వితీయాధ్యాయంలో మనకు గోచరం అవుతుంది. ఆ పైన రాబోయే 3వ అధ్యాయంలో 5వ ప్రశ్నకి
6వ ప్రశ్నకి సమాధానాలు ఉన్నాయి. వాటిని మనం తర్వాత చదువుకుందాం. దీనిలో సూతుల వారు ఉపక్రమం చేస్తున్నారు శ్రీమద్ భాగవత వ్యాఖ్యానానికి. వారు తమ గురువైనటువంటి శ్రీశుక మహర్షిని ధ్యానం చేస్తున్నారు. ఆ శ్రీశుకుల వారు ఆత్మనిష్ఠులై అత్యాశ్రమి, బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం అనే ఆశ్రమాలతో నిమిత్తం లేకుండా జన్మతః పరమాత్మ జ్ఞాన నిష్ఠుడైన మహానుభావుడైన బ్రహ్మరాత అని ఆయన బిరుదం ఉన్నది. ఆ మహానుభావుడు ఉపనయనాది సంస్కారములు లేకుండానే పరివ్రాట్టుగా వెళ్ళిపోతున్నాడు ఇంటి నుండి. వ్యాసమహర్షి పుత్ర ప్రేమతో ఆయన బాయ్ అని బిగ్గరగా అరిచాడు. అరిస్తే ఆ అడవిలోని చెట్లన్నీ కూడా ఓ అని వ్యాసమహర్షికి జవాబు చెప్పినట్టు. సర్వభూతాంతరాత్మగా ఉన్న మహానుభావుడు కాబట్టి శ్రీశుకుల వారు ఆయన చెట్లలో నుండి తండ్రి గారికి సమాధానం వినిపించాడు. తాను విన్నట్టుగా తెలియజేశాడు. అటువంటి మహానుభావుడైన గురుమూర్తి అయిన శ్రీశుకుల వారికి నమస్కారం చేసుకుంటున్నారు సూతుల వారు. అనగా పరీక్షణ మహారాజుకు శ్రీశుకుల వారు భాగవత వ్యాఖ్యానం చేసి వినిపించినప్పుడు సూతుల వారు కూడా అక్కడ ఉండి విన్నారు. ఆ భాగ్యాన్ని నోచుకున్నాడే. కాబట్టి శ్రీశుకుల వారిని స్మరణం చేసుకుంటూ ఆయన ఆరంభం చేస్తున్నారు. ఆ ఏ మహానుభావుడైతే భయంకరమైనటువంటి సంసార సాగరాన్ని తరించేటందుకు గుహ్యమైనప్పటికీ కూడా భాగవత పురాణాన్ని ప్రపంచానికి తెలియజేశాడో అటువంటి మునులందరికీ కూడా గురువు అయినటువంటి శ్రీశుక యోగేంద్రునకు నమస్కారం చేస్తున్నాడు. ఆయన నరనారాయణకు నమస్కారం చేసి, సరస్వతీదేవికి వందనం చేసి, వ్యాసుల వారిని స్మరించుకొని జయమనే నామాంతరం కలిగిన భాగవత మహాపురాణాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాను అంటున్నాడు ఆయన. మహానుభావులారా, మీరు చక్కని ప్రశ్నలను అడిగారు. మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానములు లోకానికి అంతైనా క్షేమంకరమైనవి. మీరు అడిగిన ప్రశ్న శ్రీకృష్ణ స్వామితో సంబంధించినది కాబట్టి దాని స్మరణం చేత ఆత్మ అనేది, అంతరాత్మ అనేది సుప్రసన్నమవుతుంది. ఆయన ఉత్తమోత్తమైన ధర్మం ఏమిటి అంటే అహైతుకి నిష్కారణమైన భక్తియోగము శ్రీకృష్ణస్వామి యందు అవలంబించడం అనేది ఉత్తమోత్తమైన పద్ధతి. అదే శ్రేయస్కరమైనది. వాసుదేవుని యందు భక్తియోగాన్ని అవలంబించినట్లయితే దానివల్ల క్రమక్రమంగా ముందు సాధన భక్తి, తర్వాత సిద్ధభక్తి వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని కూడా జన్మింపజేస్తుంది. అయ్యా, దీనిలో కొత్త విషయం చెబుతున్నాం అనుకోకండి. నిశ్చలమైన నిష్ఠతో స్వధర్మకర్మాచరణం చేస్తూ వెళ్ళిపోతున్నాడు మానవుడు. మంచిదే, ఎవరు కాదన్నారు. కానీ స్వధర్మకర్మాచరణము వలన భగవంతుని యందు నీకు ఎంతవరకు ప్రీతి కలగదో అది కేవలము ఊకదంపుడు మాత్రమే కదా అంటున్నారు సూతుల వారు. అబ్రహాం లింకన్ ఒకచోట చెప్పారట, 40 ఏళ్ల వరకు నాకు సెన్స్ ఆఫ్ డ్యూటీ, నా కర్తవ్యనిష్ఠతోనే నేను నా డ్యూటీస్ని చేస్తూ వచ్చాను. ఆ తర్వాత నాకు మెచ్యూరిటీ వచ్చి లవ్ ఫర్ వర్క్,
నీ చేసే పని మీద నాకు ప్రేమ అనేది ఏర్పడింది అన్నాడు. ఆ ప్రేమ నెమ్మదిగా ఎవరిని గురించి నీవు ఆ కర్మను చేస్తున్నావో వాళ్ళ మీద వ్యాపించాలి, ప్రసరించాలి. ఆ ప్రసరించిన తర్వాత ఇతరత్ర ఉన్న వ్యక్తుల యందు కూడా, జీవుల యందు కూడా, సమస్త ప్రాణికోటి యందు కూడా ఎప్పుడైతే ఆత్మను దర్శిస్తున్నావో వాళ్ళకి కదా మనం చేసే పనులు. సమాజంలో ఎవరు ఏ పని చేసినా మరి ఒకరికి ఉపయోగించేట్టుగా చేస్తుంటాం. వాళ్ళు దాని ద్వారా మనకు ఉపయోగించే పనులు వాళ్ళు చేసి పెడుతుంటారు. ఈ విధంగా చివరికి లవ్ ఫర్ వర్క్ ఆ పైన మెట్టు ఏమిటంటే వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాడు. దీన్ని భగవద్గీత 18వ అధ్యాయంలో స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ అన్నాడు. నీ కార్యకలాపం, స్వధర్మ కర్మాచరణము భగవంతుని అర్చనగా మార్చుకోవాలి. ఆ మార్చుకోవడం అనేది టర్నింగ్ పాయింట్. బహుశా ఇతరత్ర గ్రంథములలో సూచనాప్రాయంగా లేక అంతర్గతంగా ఉండవచ్చును, కానీ ఈ శ్రీమద్భాగవత మహాపురాణంలో ప్రథమ స్కంధంలో 2వ అధ్యాయంలో ఈ మలుపు వేయటం అనేది, యూ టర్న్ అనేది విస్పష్టమవుతున్నది. స్వధర్మ కర్మాచరణము సాధారణంగా స్వార్థ బుద్ధితో చేస్తూ ఉంటాం. చాలామంది నిత్య నైమిత్తిక పనులు చేసేటప్పుడు నాలాంటి వాళ్ళు పరమేశ్వరం ఉద్దేశ్య పరమేశ్వర ప్రీత్యర్థం చిలుక పలుకులు చెప్పటమే, కానీ పరమేశ్వరుని ప్రీత్యర్థం పరమేశ్వరునకు నీ మీద ప్రీతి కలగాలి, లేకపోతే నీకు పరమేశ్వరుని ఎందుకు కలగాలి, మనకేమీ తెలియదు. చిలుక పలుకులు వెళ్ళిపోతుంటాయి. ఈశ్వరుని ప్రేమ ఎందుకు కలగాలండి? కృతజ్ఞతాభావం కలిగి ఉండవలని, కాబట్టి జన్మెత్తిన తర్వాత ఎవరైతే తల్లి గర్భమందు శరీరం ఇచ్చి ఉన్నాడో, పాలన పోషణ చేస్తున్నాడో ఇప్పటికీ కంటికి రెప్పబై తిననుగావగా అన్నట్టుగా ఆయన చక్కని శరీరం ఇచ్చి సమస్తమైన సదుపాయములు సుఖములు ఇచ్చి మనల్ని పాలన పోషణ చేస్తున్నాడనే మాటను స్మరించుకోలేకపోతున్నాం కదా. అందుచేత ధర్మ స్వనిష్ఠిత పుంసాం, నీ ధర్మాచరణము తిన్నగా చక్కగా ఏమర్పాటు లేకుండా జాగ్రత్తగా చేస్తున్నా కూడా సెన్స్ ఆఫ్ డ్యూటీ, నా కర్తవ్య నిష్ఠతో నేను చేస్తున్నానని సంతోషపడితే చాలుదురా నాయన. భగవంతుని యందు నిష్కారణమైన ప్రీతి కలిగి ఉండవలే. నిష్కారణమైన ప్రీతితో ఆయనకు అర్చనగా నీ స్వధర్మాచరణం చేయవలే. ఆయన సర్వాంతర్యామిగా అంతటా ఉన్నాడు కాబట్టి ఎవరు ఏ పని చేసినా ఆయనకే చెందేటట్టుగా ఆయన్ని స్మరించుకుంటూ స్వార్థ బుద్ధితో ఫలాపేక్ష లేకుండా ఆచరించమని గీత చెబుతున్నది. దాని యొక్క విస్తృతమైన వ్యాఖ్యానమే శ్రీమద్భాగవతం అని మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా. దాన్ని నొక్కి చెబుతున్నాడు. బిర్లా టెంపుల్ కడుతున్నప్పుడు తాపీ మేస్త్రి ఉంటాడు. జీతం కోసం దాని జీతం మీద ధ్యాసపోతే ఇంకోటి ఉండదు. అది పెద్ద గొప్ప విషయం కాదు. కృపణా ఫలహేతవ అంటాడు దీన్నే గీతలో. ఆ పై అధికారులు మెప్పుదల పొందేటందుకు చేస్తుంటాడు కూడా. నాట్ బ్యాడ్, చాలా అది కూడా పెద్ద గొప్ప విషయం కాదు. కానీ బాలాజీ మందిరాన్ని మనం నిర్మించుతున్నాం, దానికి నేను కూడా ఉపకరణమేనాను అని బాలాజీ మీద భక్తితో ఎప్పుడైతే తన తాపి మేస్త్రి పని చేస్తున్నాడో అప్పుడు ఆ హృదయం అనేది ప్రీతితో నిండిపోతుంది. ఆ చేసే పని యందు ఆనందం లభ్యమవుతుంది. ఆనందంతో ఎంతో సంతోషంతో పొంగిపోతూ స్వధర్మాచరణం చేయటం అనేది ఎప్పుడు మానవుడు నేర్చుకుంటాడో అప్పుడు అది సార్థకం అవుతుందయ్యా అని శ్రీమద్భాగవతం ప్రథమ స్కంధం 2వ అధ్యాయం నొక్కి చెబుతున్నది.
ధర్మార్థ కామ మోక్షములలో ధర్మం ఎప్పుడైతే నిష్కామ కర్మయోగ రూపముగా మారినదో అప్పుడు అది మోక్షానికి ఉపకరణం సాధనమైపోయింది. దానంతటే దాని కాళ్ళ మీద నిలబట్టలేదు. దానికి ఉపయోగించేటువంటి అర్థం కూడా అంత ప్రధానం కాకుండా పోయింది. అర్థం కూడా ధర్మాచరణాన్ని ఉపయోగిస్తున్నప్పుడు అది కూడా సబ్సిడరీ, అది కూడా సాధనము, ఉపసర్జనం అయిపోయింది. కాబట్టి ధర్మార్థ కామోక్షములో చూడగా కామో లాభాయ స్మృత, కామం అనే పురుషార్థమే పైకి తేలుతున్నదయ్యా. ధర్మాచరణ చేయాలంటే కోరిక ఉండాలి, అర్థ సంపాదనానికి కోరిక ఉండాలి, కామములో నెరవేర్చినందుకు కామం ఉండాలి. మోక్షం కావాలన్నా కామం కావాలను. ముముక్ష మోక్తమిచ్చ ముముక్ష. కాబట్టి ఎటు చూసినా, ఏ విధంగా చూసినా, ఎటువైపు తిప్పినా మొక్కబోనటువంటి పరాక్రమం కలిగిన పురుషార్థం కామం సుమా అని ఇక్కడ హెచ్చరిక చేస్తున్నారు. అయితే ఈ ప్రసంగం ఎందుకు చేశారా అంటే, నాయన మానవ జన్మ కానీ ఏ జన్మ కానీ సుఖం కోసం ప్రయత్నం చేస్తుంటుంది. సుఖం అంటే ఏమిటి? సర్వం పరవశం దుఃఖం, సర్వం ఆత్మవశం సుఖం. సమస్తము పరాధీనమైనప్పుడు దుఃఖంగా ఉంటుంది, స్వతంత్రమైనప్పుడు సుఖం. అందుచేతనే ప్రతి ఒక్కరు స్వతంత్రత్వాన్ని కోరుకుంటాడు, స్వాతంత్ర్యం కావాలని. మరి ఎందుకు పోరాటం చేశారు గాంధీ మహాత్ములు మొదలైన వాళ్ళు? స్వాతంత్ర్యంలోనే సుఖం ఉంది. కర్మభాషబద్ధుడై జీవుడు సంసార ప్రవాహంలో ఎటుపోతున్నాడో, ఎటు వస్తున్నాడో, అక్కడి నుంచి వచ్చాడో తెలియకుండా ఈ దుఃఖమయమైన ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు. దాన్ని గుర్తించుకోలేకపోతున్నారని మహానుభావులు అయిన మహర్షులు, వ్యాసుడు మొదలైన వాళ్ళు ఎంతో కరుణామయులై మనకు అనుగ్రహించారు ఇలాంటి ఉద్గ్రంథాలని. కాబట్టి నాయన, ఇప్పుడు సుఖం కావాలంటున్నావు, స్వతంత్రతను కోరుకుంటున్నావు, స్వతంత్రంగా సుఖములో నువ్వు అనుభవిస్తున్నావు అని సంతోషిస్తున్నావు. మేము గమనించాం కదా నీ సంగతి. ఏమిటి నువ్వు ఎలా సంచరిస్తున్నావు అంటే, ఒకదాన్ని మర్చిపోతున్నావు. నువ్వు ఇంద్రియములు విషయములు కోరుకుంటున్నాయి. ఇంద్రియములు కోరిన విషయములన్నింటినీ కూడా తీసుకుని వచ్చి వాటికి సమర్పించుకుంటూ ఏం చేస్తున్నావు? నువ్వు ఇంద్రియములకు దాసుడు అయిపోతున్నావు. కామం అనే పురుషార్థము నెరవేర్చుకోవటమే స్వతంత్రత్వానికి చిహ్నము అని అనుకుంటున్నావు కదా. నీ కోరికలన్నీ నెరవేరితే నేను స్వతంత్రంగా ఉన్నా, సుఖంగా ఉన్నా అని అనుకుంటున్నావు. కోరికలు నెరవేరటం అనేది ఎవరి కోరికలు? ఇంద్రియముల కోరికలా, నీ కోరికలా? మనం ఆరంభంలోనే చెప్పుకున్నా, ప్రవృత్తి మార్గాన్ని వదిలిపెట్టి నివృత్తిలోకి వస్తే కానీ ఆత్మసుఖం అనేది తెలియదు. సుఖము ఆనందం అనేది నిత్య సత్యంగా ఉంటేనే దాన్ని సుఖం చెబుతాం మేము. తాత్కాలికంగా వస్తూ పోతున్న దానికి అస్తిత్వమే లేదు. నా సతో విద్యతే భావ, నా అభావ విద్యతే సత. ఏ సంస్పర్శజా దోషా దుఃఖయోన ఏవతి అని మనం గడిచిపోయిన ప్రసంగంలో మనం చెప్పుకున్నాం. కాబట్టి విషయ సంపర్కం వలన, ఇంద్రియ సంస్పర్శ వలన వచ్చినటువంటి సుఖములు అత్యంతము క్షణికములు, తాత్కాలికమైనవి. కాబట్టి ఇంద్రియ ప్రీతి కోసము వాటికి కావలసిన విషయమును సంపాదించుకుంటూ పోయి నీవు ఇంద్రియములకు దాసుడు అయిపోతున్నావు. కానీ నీ స్వాతంత్ర్యాన్ని నీవు సంపాదించుకోలేకపోతున్నావు. కాబట్టి మేము ఇచ్చే సలహా ఏమిటంటే, స్వాతంత్ర్యం అనే దానికి అర్థం ఏమిటి? నార్థో యశ్చేహ కర్మభి. ఏ కర్మానుష్ఠానంతో నువ్వు ముందడుగు వేసుకుంటూ పోతున్నావు అనుకుంటున్నావో, వానితో కూడా పని లేకుండా ఆత్మదర్శనం చేయగలిగితే, ఆత్మ నిత్య సత్యము, నిత్య సుఖము, ఆనంద స్వరూపము. కాబట్టి ఆత్మ ఎవరో నువ్వు ఒకసారి గ్రహించుకున్నట్లయితే నీకు
ఇంద్రియ వ్యాపారములందు ఆసక్తి తగ్గిపోయి వానికి బానిసవై దాసుడవై అవి చెప్పినట్టల్లా నడుచుకుంటూ జీవితాన్ని వృధా చేసుకోవడం అనేది మానేస్తావరా అని గొప్ప సందేశాన్ని, ఉపదేశాన్ని శ్రీమద్భాగవతం మనకు అందజేస్తున్నది. కాబట్టి జీవుడు జన్మెత్తినందుకు ఇతర పశుపక్ష్యాదులకు లేనటువంటి మేధాశక్తి కలవాడు కాబట్టి తత్వజిజ్ఞాస అనేది అతనికి ఆవిర్భవించాలి. ఆ తత్వజిజ్ఞాస ఎప్పుడైతే రమించుతున్నాడో అతనికి అమితమైన ఆనందం స్వతహాగానే లభ్యమవుతుంది. అప్పుడు ఇంద్రియార్థముల కోసం పరిగెత్తి వాటిని సంతోషపెట్టేటందుకు గంతులు వేయటం, చిందులు వేయటం, ఒక వస్తువు దొరకపోతే దుఃఖించటం, ఇంకోరి మీద కోపడటం, ఈ విధంగా జీవితాన్ని వృధా చేసుకోడు కదా అన్నారు. తత్వవిధ ఆత్మతత్వవేత్తలు ఎప్పుడైతే నిత్య సంతృప్తిలో ఉంటారో వాళ్ళు అద్వైమైన జ్ఞానాన్ని సంపాదించగలుగుతున్నారు. ఏమిటి అద్వైమైన జ్ఞానం అంటే దానికి పేరు పెడుతున్నారు బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. జ్ఞాననిష్ట కోసం పాకులాడేవాళ్ళు దాన్ని బ్రహ్మ అని పేరు పెట్టుకున్నారయ్యా. యోగులు పరమాత్మ అంటున్నారు, భక్తులు భగవంతుడిని చెప్పుకుంటున్నారయ్యా. వస్తువు ఒకటేను. కాబట్టి ఒకే ఒక నిత్యసత్యమైన పరమసత్యమైన వస్తువు అనేక విధములుగా ఛందోభివిధై పృథక్ అంటాడు. ఆ విధంగా ఏకం సద్విప్రా బహుధా వదంతి. ఆ నిత్యసత్యమైన వస్తువును అనేక విధములుగా వాళ్ళు ఆహ్వానిస్తున్నారు, కీర్తించుతున్నారు. దాని యందు అమితమైన శ్రద్ధాభక్తులు గలవాళ్ళయి జ్ఞానము వైరాగ్యముతోనూ కూడిన వాళ్ళై భక్తి తత్పరులు అవుతున్నారు. కాబట్టి మహానుభావులారా, వర్ణాశ్రమ ధర్మమును ఆచరించుతూ మీరందరూ కూడా భగవంతుని ప్రీతి కోసము తప్పకుండా భక్తి యోగమును ఆశ్రయించగలరు. ఒకే ఒక మార్గముతో పరినిష్ఠితమైన మనస్సుతో, అంటే వ్యవసాయాత్మక బుద్ధి అని చెబుతున్నాడు. సాత్వతాంపతి అయిన శ్రీకృష్ణస్వామి, ఆయన గురించి వినవలే, ఆయన సంకీర్తనం చేయవలే, ధ్యానం చేయాలి, పూజ చేయాలని చెబుతున్నాడు. ఎవని యొక్క ధ్యానం చేయడం చేత కర్మగ్రంథి విడిపోతుందో ఆయన్ని మనం ఎలా మర్చిపోతామయ్యా? శ్రద్ధాభక్తులతో వినేవాళ్ళకి వాసుదేవ కథలయందు అమితమైన రుచి వర్ధిల్లుతూ ఉంటుందయ్యా. అది ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ లభించదు. మహాత్ముల సేవ చేయాలి. పోతన గారి పద్యం ఉన్నది, కాననివానిను తగొని కాననివాడు విశిష్ట వస్తువులు కానని భంగి కర్మములకై కొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణు కొందరటగందు రకించన వైష్ణవంఘ్రి సంస్థాన రజోభిషిక్తులకు సంహృత కర్ములు దానవేశ్వర అకించన వైష్ణవంఘ్రి సంస్థాన రజోభిషిక్తులకు ప్రథమం మహతాంసంగా అని చెప్పారు. అటువంటి అత్యాశ్చర్యకరమైన అపూర్వమైన మహాఫలితాన్ని ఇచ్చేటువంటి గుణం ఉంది ఆ సత్సంగంలో. కాబట్టి మహత్సేవయా విప్రాహ పుణ్యతీర్థ నిషేవయా, తీర్థయాత్రలు చేయవలే, భగవంతుని కథలను వింటూ ఉండవలే, ఆ శ్రద్ధాభక్తులతో మహానుభావులను దరిచేరి వాళ్ళు శుశ్రూష చేయవలే. వాళ్ళ వలన భగవంతుని గుణకథనం సంభవించేటువంటి వృత్తాంతములను, కథలను, గాథలను తప్పకుండా మరల వింటూ ఉండవాలి.
ఆ పవిత్రమైనటువంటి శ్రవణము కీర్తనము కలిగిన శ్రీకృష్ణస్వామి ఆయన అప్పుడు నెమ్మదిగా హృదయమునందు ప్రవేశించిన వాడై, సత్పురుషుల యొక్క హృదయంలో ప్రవేశించిన వాడై అభద్ర అని కల్మషములను, అమంగళములను, దుఃఖములను, దారిద్ర్యమును, పాపమును పటాపంచలు చేస్తాడయ్యా అన్నారు. భాగవత సేవయ అనగా భగవద్భక్తులను సేవించగా అమంగళములన్నీ క్షీణించిపోగా అప్పుడు భక్తినిష్ట లభ్యమవుతుంది నాయన. ఎప్పుడైతే రజస్సు తమస్సు తాలూకు భావములన్నీ కూడా, కామము, లోభము, క్రోధము మొదలైనవి కూడా శాంతించిపోతాయో అప్పుడు మనస్సు నిష్కల్మషమైన చిత్తము సత్వగుణమునందు ప్రతిష్ఠితమవుతుంది. అప్పుడు ఎప్పుడైతే సత్వగుణమునందు నిష్ఠ కలుగుతుందో, మనస్సు ప్రసన్నమవుతుందో, భగవద్భక్తి యోగం వలన భగవంతుని తత్వం ఏదో దానంతటది ప్రకటమవుతుంది ఆయన అని సూతుల వారు ఇంకేం చెప్పారంటే, సత్వము, రజస్సు, తమస్సు అనేవి ప్రకృతి యొక్క గుణములు. ఈ గుణములను ప్రత్యేకములుగా చేసుకొని సత్వగుణంతో ప్రవర్తమాడు శ్రీహరిని, రజోగుణంతో బ్రహ్మదేవుడని, తమోగుణంతో రుద్రుడని వ్యవహారం నడుస్తున్నది. ఇక్కడ ఒక ఉదాహరణ చెబుతున్నాను ఆయన. అరణ్యం ఉంటుంది. యజ్ఞం చేసే ముందు అగ్నిని ప్రతిష్ఠింపజేయాలి. అగ్నిని ప్రతిష్ఠింపజేసేందుకు బొగ్గులు కానీ, కిరసనాలు కానీ, కట్టిపొలలు కానీ పనికిరావు. అరణ్యని మథనం చేస్తాడు. అది కొయ్యతో చేస్తుంది. దాన్ని మథనం చేయగా కొయ్య నుండి పొగ వస్తుంది. పొగ తర్వాత అగ్ని ప్రజ్వరిల్లుతుంది. అగ్నిజ్ఞాల ప్రజ్వరిల్లటం అనేది శుద్ధ సత్వమునకు సూచకము, పోలిక, ఉపమానం చెబుతున్నాను ఆయన. అక్కడ ధూమం వచ్చిందన్నారే పొగ, అదేమో రజోగుణముతో పోల్చదగినది. ఈ కట్టె ఏదైతే ఉందో అరణి కొయ్య, అది తమో గుణముతో చేయబడింది. కాబట్టి చెప్పదలిసింది ఏమిటి? ఎప్పుడైతే చిత్తమును మథనం చేస్తామో, చింతనం చేత, శ్రవణం చేత, కీర్తనం చేత, దానిలో నుండి అగ్నిజ్వాలలాగా శుద్ధసత్వ ప్రధానమైనటువంటి జ్ఞాననిష్ట బయటపడుతుంది. ఆ శుద్ధసత్వం ఏం చేస్తుంది? అది ఎప్పుడైతే ప్రజ్వరిల్లి పైకి వచ్చిందో ధూమం పొగ కాస్త మాయమైపోతుంది. ఇంకా కొంతకాలం అలా ఉండగా ఏ కొయ్య ముక్క నుండి తను జన్మించిందో దాన్ని కూడా పూర్తిగా తగలిస్తుంది. ఈ విధంగా శుద్ధసత్వం అనేది మనకు చాలా ఉపకారకమైనది. శుద్ధసత్వం ఏం చేస్తుంది? రజస్సును, తమస్సును క్షయింపజేసేసి పరమాత్మను యందు మనను లగ్నం చేసేస్తుంది. కాబట్టి రజస్ చేతను, తమస్సు చేతను అభిభూతము కానటువంటి, అంటే డామినేషన్ అయినటువంటి ఏ శుద్ధసత్వం ఉన్నదో అది పురుషులైన వాడు సంపాదించుకోవలసిన సారభూతమైన విషయము, శ్రేయస్సు. కాబట్టి ఈ సూక్ష్మాన్ని తెలుసుకోలేని వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారా అంటే, రయస్సు, తమస్సు, ప్రకృతిని అవలంబించిన కొంతమంది వాళ్ళు మాత్రము పితృదేవతలను, భూతములను, ప్రజాపతులను కొలుస్తున్నారు, సేవిస్తున్నారు, ఉపాసన చేస్తున్నారు. వాళ్ళకి సంతానం కావాలి, సంపదలు కావాలి, శత్రుక్షయం కావాలి, ఇలాంటివన్నీ వాళ్ళతో వేరుగా ఉండదు. కానీ మనలాంటి వాళ్ళు శుద్ధ సత్వ ప్రధానమైన జీవితము కోసము ప్రాకులాడేవాళ్ళు మనం చేసే వేదాధ్యయనం అంతా వాసుదేవ పరంగా చేయాలి. మనము వాసుదేవ పరాయణులమై యజ్ఞానుష్ఠానం చేయాలి. యోగములన్నీ కూడా వాసుదేవుని కోసమే ఉపయోగింపబడవాలి. మనం చేసే కర్మలన్నీ కూడా వాసుదేవుని కోసమే గ్రహించుకోవాలి. వాసుదేవుని మర్చిపోకూడదు అన్నాడు. జ్ఞానం అనేది వాసుదేవపరమైనది, తపస్సు అనేది వాసుదేవపరమైనది, ధర్మం అనేది వాసుదేవపరమైనది. మన నడక ఉన్నదే వాక్ ఆఫ్ లైఫ్, అది వాసుదేవుని కోసమే ప్రవర్తించవలే.
భగవంతుడైన శ్రీకృష్ణ స్వామి మొట్టమొదటిసారి తన మాయతో తిరుగుణమయి అయిన మాయతో ఏం చేశాడు? సృష్టిని చేశాడు. ఆయన సృష్టి చేసి దానిలో మళ్ళీ అంతఃప్రవిష్ట ఆభాతి, ఆ సృష్టిలో తాను ప్రవేశించినట్టుగా కనిపిస్తున్నాడు. ఏ విధంగా ఒకే ఒక అగ్ని అనేక దారువులు అనగా కొయ్య ముక్కల యందు అన్నింటిలోనూ ఉన్నదో కానీ కనిపించట్లేదో, ఒక్కొక్క కొయ్య ముక్కలో ఉన్న అగ్ని ఆ కొయ్య ముక్క అనే ఉపాధిని బట్టి విడివిడిగా ఎలాగ గోచరం అవుతున్నదో, ఆ విధంగానే ఒకే ఒక ఆత్మతత్వము అనేక ఉపాధులను ఆశ్రయించినదై అనేక విధములుగా గోచరం అవుతున్నది. పంచభూతముల చేతను, ఇంద్రియములతోనూ, జీవాత్మలతోనూ, గుణమయములైన భావములతోనూ ఆయన ఏం చేస్తున్నాడు? భూతములందు ప్రవేశించి భూతములను మళ్ళీ ఆయన స్వాహ చేస్తున్నాడు. భూతైర్మహద్భిర్యేమా పురో విభు నిర్మాయశేషే యదమూషు పురుషః భుంక్తే గుణాన్ షోడశాత్మకః సోలంకృషిష్ట భగవాన్ వచాంసి మే అనే శ్లోకం ఇదే అర్థం కలది ముందు రాబోతున్నది. స్వనిర్మితేషు నిర్విష్ట, తాను నిర్మించినటువంటి ఈ శరీరములందు తానే ప్రవేశించిన వాడై ఆ గుణములను తో తాను కూడా క్రియావంతుడిలాగా నిర్గుణుడై కూడా ఆయన తానే వాటిని అనుభవించుతున్నాడు. ఏమిటి గుణములు అంటే ఇక్కడ 5 పంచభూతములు, 5 ఇంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియాలు 15, మనస్సు వడి 16 అన్నాడు. ఈ విధంగా ఆయన సత్వగుణం చేత అనగా శుద్ధసత్వం చేత ఆయన భక్తులకు హృదయమునందు గోచరమవుతాడు. ఆయనకి లీలావతారములు దేవతిర్యం నరాదిషు, దేవతలు తిరియక్కులనగా అడ్డముగా నడిచేటువంటి పశుపక్షాలు, వాళ్ళ వెన్నెముక అడ్డంగా ఉంటుంది, హొరైజంటల్. మానవుల యొక్క సౌభాగ్యం వల్ల అది వర్టికల్గా ఉంటుంది, నిట్ట నిలువుగా ఉండి ఊర్ధ్వలోకములకు వెళ్ళేటందుకు వీడికి యోగ్యత ఉన్నదిరా అని చెప్పేసి ఆ వెన్నెముక సూచన చేస్తుంది అని అద్భుతాలు. ఆయన ఏం చేస్తున్నాడు? జ్ఞానాన్ని సర్వత్రా వ్యాప్తుడనే ఉన్నాను, అంతరాత్మ స్వరూపంతో ఉన్నాను అని తెలియజేసేటందుకు దేవతల్లో అవతారం ఎత్తాడు. అజితావతారం, హరి అనే అవతారం మొదలైనవి. మత్స్యకుర్మ వరాహాదులలో తిరియక్ జంతువులలో కూడా నేనే ఉన్నానని తెలియజేసేటందుకు ఆ అవతారం ఎత్తాడు. మనుష్య అవతారం కూడా ఎత్తాడు, రాముడని, కృష్ణుడని, వామనుడని. ఈ విధంగా ఆయన చేసిన ఘనకార్యములు ఏమిటంటే దేవతిర్యం నరాదిషు లీలావతారానురత, అనేకములైన లీలావతారములను ఎత్తి భక్తరక్షణ చేశాడు, ధర్మరక్షణ చేశాడు, దుష్ట శిక్షణ కూడా చేశాడు అని సూతుల వారు శౌనకాది మహాములకు తెలియజేశారు. ఈ అధ్యాయంలో ధర్మస్వనిష్ఠిత పుంసాం అనే శ్లోకం ఆరంభం చేసుకుని చివరికి సారాంశం ఏమిటంటే శుద్ధసత్వము కోసము ప్రాకులాడుతూ స్వధర్మ కర్మాచరణం చేయక తప్పదు. ఇది పురుషులకు అత్యంతము ఉపాదేయమైన శ్రేయస్సు. సమస్తమైన శ్రోతవ్యములైన విషయములన్నింటి కూడా ఇదే సారాంశం అని మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పినట్టు అయిపోయింది. మూడో ప్రశ్న, సవై పుంసాం పరో ధర్మ, 6వ శ్లోకంలో ఉంది. రెండో ప్రశ్నకి. మూడవ ప్రశ్నకి ముముక్షవో ఘోర రూపాన్ హిత్వా భూతపతీనథ, ముముక్షులైన వాళ్ళు రయస్సత్వ గుణపరాయణులైన వారు ఏ విధంగా అయితే భూతములను
ప్రేతములను ప్రజాపతులను ఆరాధించుతారో ఆ మార్గములందు వెళ్లకుండా నారాయణ కళాశాంత భజంతి శనసూయవ, నారాయణుని అంశతో ఆవిర్భవించినటువంటి అవతారములను మాత్రమే వాళ్ళు సేవించుతారు. ఎందువల్లంటే వాళ్ళకి వాసుదేవం అనేది ప్రీతి ఎక్కువగా ఉంది. ఏమిటి మాటిమాటికి వాసుదేవపరా వేద, వాసుదేవపరా ముఖ, వాసుదేవపరా యోగా, వాసుదేవపరా క్రియా అని చెబుతున్నాడే అంటే దీనిలో 4 ప్రశ్నలకు సమాధానం వచ్చేసింది అని అన్నారు. ఏమిటి 4వ ప్రశ్న? యస్య చికీర్షయ, దేనిని చేయదలిసిన వాడై భగవంతుడు శ్రీకృష్ణావతారమును ఎత్తి ఉన్నాడు అని గట్టి ప్రశ్న వేశారు వాడు. దీనికి సమాధానం ఏమిటంటే విశుద్ధ సత్వం వసుదేవ సంహితం అంటాడు ఆ పై గ్రంథంలో. విశుద్ధ సత్వం వసు, విశుద్ధ సత్వం అనేదే అపూర్వమైన పురుషుడైన వానికి సంపాదనీయమైన ద్రవ్యం. ఇది ఆ ద్రవ్యము ఎలాంటిది? దేవ సంజ్ఞతం, దాన్ని మనం దైవం ఉంటున్నాం. మరి ఒక అన్వయం చేస్తే విశుద్ధ సత్వం వసుదేవ సంజ్ఞతం, దేవ అంటే శ్రేష్ఠ రాజు, వసు అంటే ద్రవ్యం. ద్రవ్యములకు శ్రేష్టమైన ద్రవ్యములన్నింటిలోనూ ఉత్తమోత్తమైన ద్రవ్యము వసుదేవ అని పడుతుంది. ఆ వసుదేవుడు ఎప్పుడైతే శ్రీకృష్ణ స్వామిని హృదయమునందు ఆవిర్భవింపజేసుకున్నాడో, హృదయ దధిజాయసి అన్నట్టుగా ఆయన హృదయం నుండి దేవకీదేవి హృదయంలో ప్రవేశించాడు ఆయన. కాబట్టి యస్య చికీర్షయ ఆయన, కాబట్టి శ్రీకృష్ణస్వామి ఈ అవతారం చేత సమస్త ప్రజానీకానికి తెలియజేసే విషయం ఏమిటి అంటే సమస్త భక్తులు కూడా ఈ విధంగానే శుద్ధసత్వమును సంపాదించుకొని తరించే పక్షంలో వాళ్ళ హృదయమనందు నేను కూడా ఆవిర్భవించుతాను. యస్య చికీర్షయ, అది శ్రీకృష్ణావతారం ముఖ్యంగా ఎందువల్ల వచ్చింది అనే ప్రశ్నకి సమాధానంగా చెప్పేసేశారు. ఇక 4వ ప్రశ్న ఏమిటి? అసౌ గుణమయైర్భావై భూత సూక్ష్మేంద్రియాత్మభి స్వనిర్మితేషు నిర్విష్ట భుంక్తే భూతేషు తద్గుణ. ఆయన ఏమిటి ఘనకార్యం చేస్తున్నాడు? భావయత్యేష సత్వేన శ్లోకాన్వయ లోకభావన, తన అస్తిత్వం చేతనే సమస్తమైన ప్రాణికోటిని జీవింపజేస్తున్నాడు. ఆయన లేని పక్షంలో ఈ సమస్త ప్రాణికోటికి అస్తిత్వమే లేదు. ఇంకా ఏం చేస్తున్నాడు? వాళ్ళని సంరక్షణ చేసేందుకు నాయనాన్ని అంతటా ఉన్నాను రా అని చెప్పేందుకోసము పశువులను పక్షులను అవమానించకుండా ఉంటారనే ఉద్దేశంతో మత్స్యకూర్మాది వరాహాది అవతారములు ఎత్తుతున్నాడు, నరాది అవతారంలో ఎత్తుతున్నాడు. ఈ విధంగా భావయత్యేష సత్వేన అనే శ్లోకం చేత 4వ ప్రశ్న కూడా సమాధానం వచ్చేసింది. ఇప్పుడు ఈ 2వ అధ్యాయంలో 4 ప్రశ్నలు కూడా సమాధానాలు వచ్చినాయని మనం సంతృప్తిగా చెప్పుకున్నాం. ఇటు తర్వాత 5వ ప్రశ్న ఏమిటి? ఆ శ్రీకృష్ణ స్వామి ఇంకా చాలా చాలా అవతారములు ఎత్తి ఉన్నాడు కదా, వాటిని మాకు వినిపించండి అని చెప్పేసి అడిగి ఉన్నారు. 5వ ప్రశ్న. ఆ తర్వాత 6వ ప్రశ్న వస్తుంది. ధర్మః కం శరణం గతః. శ్రీకృష్ణస్వామి స్వధామానికి వెళ్ళిపోయిన తర్వాత, శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత ధర్మమునకు శరణమేది, ధర్మ సంరక్షణం ఎలా సంభవం అవుతున్నది అని 6వ ప్రశ్న. ఈ 2 ప్రశ్నలకు సమాధానము 3వ అధ్యాయంలో మనం చెప్పుకోబోతున్నాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి ప్రజాభ్యः.